నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం. మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం. మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు. 9492726238. మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అల్లూరి జిల్లా ప్రత్యేక కథనం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు మా గంగవరం గ్రామానికి తారు రోడ్డు మంజూరు చేయండి సారు. అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం కొమ్మిక పంచాయతీలో గల గంగవరం గ్రామానికి తారు రోడ్డు లేక నానా అవస్థలు పడుతున్న ఆదివాసీ గిరిజనులు స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు కావస్తున్న మా గిరిజన బ్రతుకులు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్టుంది. ఎన్నో ప్రభుత్వాలు వస్తున్నాయి, ఎంతోమంది ప్రజాప్రతినిధులు వస్తున్నారు, కానీ మా గ్రామానికి తారు రోడ్డు వేయలేకపోతున్నారు. రహదారి సౌకర్యం లేక గర్భిణీలు, బాలింతలు, అనారోగ్యంతో బాధపడుచున్నవారు డోలి మోతలతో మోసుకుని వెళ్లవలసి వస్తుంది. కొన్నిసార్లు అడవి మధ్యలో గర్భిణీలు ప్రసవ వేదనతో ప్రసవించడం జరుగుతుంది. దీంతో గ్రామస్తులు ఏకమై ఒక్కొక్క ఇంటికి 30,000 రూపాయలు చొప్పున అందరము సమకూర్చుకొని శ్రమదానముతో మట్టి రోడ్డు వేసుకోవడం జరిగిందని అన్నారు. ఎన్నిసార్లు అధికారులకు, ప్రజాప్రతినిధులకు విన్నవించుకున్నా మా గ్రామం వైపు కన్నెత్తి చూడటం లేదు. ఎలక్షన్లో ఓట్ల కోసం మీ గ్రామానికి రోడ్లు వేస్తాం, అభివృద్ధి చేస్తామని చెప్పి గ్రామస్తులు తీసుకుని వెళ్లి ఓట్లు వేయించుకుంటున్నారు. గెలిచిన తర్వాత ఆ ప్రజాప్రతినిధులు మా గ్రామాన్ని మర్చిపోతున్నారు. అయ్యా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు, ఇప్పుడైనా మీరు మా గంగవరం గ్రామానికి తారు రోడ్డు మంజూరు చేయగలరని కోరుచున్నామని గంగవరం గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంకా అదిగా మా కష్టాలు, మా బాధలు ఇంకా ఎవరు ఇంకా చూసేటోళ్ళు లేరు. ఇక అయినా ఏది ఇంకా ఏం దొరుకుతుంది ఏం బాగున్నదా వచ్చేటవాడంతా అయ్యో అయ్యో అని ఇంకా అనడమే తప్ప కానీ ఎవరైనా ఇంకా కనకరించి ఏదో ఒకటి పెడితే కొంతవరకు నా సైపాలం మచుతారు కదా అని ఎవ్వరు ఇంకా పట్టించుకున్నాకుంటున్నారు. ఉయ్యలు కట్టుకొని తీసుకెళ్తున్నారు సార్. ఒక పాలు కానీ ఇంకా ఏదైనా స్టాక్స్ ఇచ్చుకోవాలంటే నెత్తి మూతలు పట్టుకొస్తాం. ఇలాగా ఇంకా నడకే కానీ తప్ప ఇంకా నడకం పట్టుకొని రావడం తప్ప ఇలాగ ఎప్పుడు ఇంకా ఏది రావడానికి అవకాశం లేదు. ఈ రోడ్డు ఎవరు వేసారు, ఎలా వేసుకున్నారు? ఈ రోడ్డు మేము సొంతంగా వేసుకున్నాము. మా ఏమంటూ 60,000 70,000 పడ్డాయండి ఒక ఇంటికి. ఎంతో జనం నాయకులు ఉన్నారు కానీ ఎవ్వరు కొంతగా హెల్ప్ చేయడానికి చూడట్లేదు. మేనైతే ఓట్లకి వస్తారు సార్, కదా దేనికి రారు, అసలు ఆలోచించారు. అలాంటప్పుడు ఏం తీసిన ఉపయోగం ఏంటి సార్? ఓట్ల కోసం అయితే ముందు వచ్చేస్తారు, తొందరగానే వచ్చేస్తారు. నేనైతే ఎలక్షన్ టైంలోనే వస్తారు ఇక్కడికి, అంతే. ఏ మంచి లేపైనా ఏం లేవని ఏమి పట్టించుకోరు. అలాంటప్పుడు ప్రభుత్వం ఉంటే ఏంటి సార్ ఉపయోగం? జ్వరంతో ఎప్పటి నుంచి బాధపడుతున్నావు? మరి నువ్వు హాస్పిటల్కి వెళ్ళావా? ఎక్కడ చూపించుకున్నావు? మరి మీకు ఊర్లోకి ఎవరైనా వస్తున్నారు? మెడికల్ ఎవరైనా వస్తున్నారా? నీ జ్వరం వచ్చాక ఎవరైనా వచ్చారా? ఎవరు రాలేదా? ఎవరన్నా కిందకి వస్తానంటేనే పైకి వాళ్ళు వస్తారు. ఏ వేణమ్మలైనా ఎవరైనా ఇక్కడికి, అంతే. అంత మించి ఏం పట్టించుకోరు ఈ ఊరు గురించి. ఏడు ప్రెగ్నెన్సీ ఉన్నా కష్టమే, ఏమున్నా కష్టమే, ముసలు కష్టమే, అందరికి కష్టమే. అంబులెన్స్ వస్తుంది, ఎక్కడికి వస్తుంది? ఆ కొమ్మికి వరకు వస్తుంది. అక్కడి నుంచి మేము నడిచేయాలి కదా సార్ ఇంతమంది. ఆ తర్వాత వెళ్తారు, పర్లేదు. వెళ్ళిన తర్వాత ఏడు సార్ మధ్యలో ప్రాణాలు పోతే ఏడు పరిస్థితి, దానికి పట్టించుకోరు. మీరు రైస్ ఎక్కడ తెచ్చుకుంటున్నారు? కొమ్మికి సార్, ఇక్కడ అందరికి బళ్ళు ఉన్నాయి సార్. ఏంటి ప్రభుత్వం పెట్టిన బండి ఏం బండి అది? ఆ బండి అందరికి బాగానే వెళ్తుంది. అప్పటి నుంచి సార్, ఎప్పటి నుంచో అప్పటి నుంచి అలాగనే పట్టుకెళ్తున్నారు, పైకి తెచ్చుకుంటున్నారు బియ్యం. పింఛన్లు ఇక్కడికి వచ్చిస్తున్నారమ్మా, మీరు కిందకి వెళ్తే ఏం వస్తున్నారు సార్? కిందకి వెళ్తున్నారు ముసలు నడుచుకొని. ఇదేంటి అవసరం అన్నవాడు తెచ్చుకోండి అంటున్నారు. పెన్షన్ కూడా అక్కడికి ఎదురు తీసుకుంటున్నారా? ఒక మనిషి ఎవరు సార్? కాలు బాగా చాలా మంది ఉన్నారు. మానేసిన బట్టి ఒక మనిషి దిగి వెళ్తున్నాడు కిందికి పెన్షన్కి. ఓ మనిషి వెళ్ళి పట్టుకుని అవుతున్నాడు.
అంతమంది ఆ బాబు రాకుంటున్నాడు. ఏం కావాలన్నా కిందకి రమ్మన్నారు సార్. ఎక్కడ వచ్చింటారు సార్ ముసలి మళ్ళీ ఏం ఏం దిగుతారు దిగుతారు సార్? ఇలాటోళ్ళు కారు బాగలేని వాళ్ళు అలాటోళ్ళు ఉన్నారు. జ్వరాలతో అలాగే దిగి వెళ్తున్నాం ఒక్కొక్కసారి. బియ్యం కన్నా నడిచి రమ్మంటారు, డబ్బులు కన్నా నడిచి రమ్మంటారు, ఒక ఇంజక్షన్ కన్నా నడిచి రమ్మంటారు. ఎలా వెళ్తారు సార్ ముసలి వాళ్ళు ఇక్కడ?